హల్లెలూయా, ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు తెలుగు బైబిల్తో పాటు ఇంగ్లీష్ బైబిల్ చదవడం చాలా మంచిది. ఎందుకనంటే మొదటిగా తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదివితే మనకి ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది, ఇంగ్లీష్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఇక రెండవది, తెలుగులో కొన్ని పదాల యొక్క అర్థం మనకు తెలియదు. అటువంటప్పుడు ఆ యొక్క పదాలను ఇంగ్లీష్లో చూస్తే కనుక, ఆ వర్సెస్ని ఇంగ్లీష్లో చూస్తే మనకి ఆ వచనం చాలా ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా కొన్ని అక్కడక్కడ కొన్ని విషయాలు తప్పుగా ట్రాన్స్లేట్ చేయబడినవి కూడా. తెలుగులోకి ఒక్కొక్క పదం కొంచెం అక్కడక్కడ తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తారు. రెండవది, కొంచెం అర్థం మారులాగన, అంటే వీక్ వర్డ్ని తీసుకున్నారు. ఒక స్ట్రాంగ్ వర్డ్ ప్లేస్లో వీక్ వర్డ్ని తీసుకుని రాయడం జరిగింది. సరే, మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. యోబు 4వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, తెలుగులో చదువుతాను మొదటి నేను. చూడండి. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలేను. ఇది 14వ వచనం. యోబు 4వ అధ్యాయం 14వ వచనం. అయితే ఇప్పుడు 15వ వచనం చదువుతున్నాను. చూడండి. 15వ వచనంలో, ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అని రాయబడింది తెలుగు బైబిల్లో. అయితే ఇక్కడ ఒకని శ్వాసము అనే దాని దగ్గర ఒక బ్లెండర్ మిస్టేక్ చేశారు, తప్పుగా ట్రాన్స్లేట్ చేయబడింది. ఓకే, ఆ రోజుల్లో ఇంత విధంగా ట్రాన్స్లేట్ చేయగలిగినారంటే, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి చేశారంటే చాలా గొప్ప, వాళ్ళని మెచ్చుకోవాలి. గ్లోరీ టు గాడ్. అయితే మరి ఇది ఇక్కడ ఎందుకు ఇంత కింగ్ జేమ్స్ ఓల్డ్ వెర్షన్లో జోబ్ చాప్టర్ 4 వర్సెస్ 15 ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. జాబ్ చాప్టర్ 4 వర్సెస్ 15. Then a spirit passed before my face, the hair of my flesh stood up. ఇక్కడ చూడండి. Then a spirit passed before my face. నా ముఖమును ఒక ఆత్మ దాటి వెళ్ళగా అని ఇక్కడ రాయబడింది. తెలుగు బైబిల్లో ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంటే, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే ఇంగ్లీష్ బైబిల్లో, దెన్ ఎ స్పిరిట్ పాస్డ్ బిఫోర్ మై ఫేస్, అంటే నా ముఖము ముందు నుంచి లేదా నా ముందు నుంచి ఒక ఆత్మ దాటుకుని వెళ్ళింది అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. ఇది కింగ్ జేమ్స్ ఓల్డ్ వర్షన్. ఇప్పుడు కింగ్ జేమ్స్ న్యూ వర్షన్ చూద్దాం. అంటే న్యూ కేజీవి అని ఉంటుంది. ఇదే స్టాండర్డ్ అంటారండి. యాక్చువల్గా కింగ్ జేమ్స్ వర్షన్ని స్టాండర్డ్గా తీసుకుంటారు ఇంగ్లీష్లో మ్యాక్సిమం. ఓకే, ఇందులో అయితే చూద్దాం. ఇందులో కూడా జోబ్ చాప్టర్ 4 వర్సెస్ 15లో చూద్దాం. ఇప్పుడు ఏం రాయబడిందో, దెన్ ఎ స్పిరిట్ పాస్డ్ బిఫోర్ మై ఫేస్, దెన్ హెయిర్ ఆన్ మై బాడీ స్టూడ్ అప్. ఇక్కడ కూడా అట్లాగే రాయబడింది. 16th వర్స్లో కూడా చూద్దాం. ఇట్ స్టూడ్ స్టిల్, అది ఇంకా నిలబడి ఉంది. బట్ ఐ కుడ్ నాట్ డిసర్న్ ఇట్స్ అపీరియన్స్, దాని యొక్క రూపముని నేను కనిపెట్టలేకపోయాను లేదా గుర్తించలేకపోయాను అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. ఓకే, ఇది న్యూ కేజీవి. ఇప్పుడు మనం యాంప్లిఫైడ్లో చూద్దాం. ఇన్ని బైబిల్స్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక దాంట్లో ట్రాన్స్లేషన్లోనే ఒక వెర్షన్ ట్రాన్స్లేషన్లోంచి తీసుకుంటే మనకు కుదరదు కాబట్టి 4 ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక యాంప్లిఫైడ్ బైబిల్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బైబిల్, గుడ్ ట్రాన్స్లేషన్. ఇది ఇంకా మంచిది. సింపుల్ అంటే కాదు కానీ బాగా వివరంగా ఉంటుంది. సో యాంప్లిఫైడ్ బైబిల్లో కూడా జాబ్ చాప్టర్ 4 వర్సెస్ 15, దెన్ ఎ స్పిరిట్ పాస్డ్ బిఫోర్ మై ఫేస్, ద హెయిర్ ఆన్ మై స్కిన్ స్టూడ్ ఆన్ ఎండ్, ద స్పిరిట్ స్టూడ్ స్టిల్ బట్ ఐ కుడ్ నాట్ డిసర్న్ ఇట్స్ అపీరియన్స్, ఏ ఫార్మ్ వాజ్ బిఫోర్ మై ఐస్. ఓకే, ఇది కూడా అట్లాగే రాయబడి ఉంది. స్పిరిట్ అనే రాయబడి ఉంది. ఈ యాంప్లిఫైడ్ బైబిల్లో కూడా స్పిరిట్ పాస్డ్ బిఫోర్ మై ఫేస్ అంటే ఒక ఆత్మ నా ముఖముని దాటికి వెళ్ళింది లేదా నా ముఖం మీద నుంచి వెళ్ళింది ఒక ఆత్మ, గుర్తుపెట్టుకోండి అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. కానీ తెలుగు బైబిల్లో ఒకని శ్వాసము నా ముఖం మీద కొట్టబడింది అని రాసింది తెలుగు బైబిల్లో. ఇది ఎందుకు ఒక్కసారి మీరు కొంచెం ఓపిక పడితే దీని వెనకాల ఉన్న మర్మం కూడా నేను చెప్తాను. And this is
ఎన్ఐవి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనేసి చూడండి ఇది. ఓకే, ఇందులో కూడా జోబ్ చాప్టర్ 4 verses 15. A spirit glided past my face and the hair on my body stood on end. It stopped, but I could not tell what it was. అదేంటో నాకు తెలియదు. ఒక ఆత్మ నా ముందు నుంచి దాటిని వెళ్ళింది, నా ముఖం మీద నుంచి దాటిని వెళ్ళింది. అది నా ముందే నుంచుని ఉంది, కానీ దాని యొక్క రూపాన్ని నేను గుర్తించలేకపోయాను, కనిపెట్టలేకపోయాను. అదేంటో నేను చెప్పలేకపోతున్నానని ఇక్కడ ఎలీఫాజు అంటే ఆ యోబు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫాజు తనకు జరిగినటువంటి సంఘటన, తన జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ వివరిస్తున్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ ఇక్కడ మనం చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఒక ఆత్మ నా ముఖమని తాకుతూ వెళ్ళింది, లేదా నా ముఖము ముందు నుంచి వెళ్ళి అది నుంచుంది. అది వెళ్ళినప్పుడు నా యొక్క ఈ జుట్టు, ఈ వెంట్రుకలు లెగిసి నిలబడ్డాయి. అంటే పులకించినాయి అంటాం కదా, వెంట్రుకలు పులకిస్తే మనకి అడ్రినలిన్, మనం ఎప్పుడైతే మన బాడీలో అడ్రినలిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో, ఆ యొక్క గ్రంథి ఎక్కువగా రిలీజ్ అవుతుందో, అప్పుడు యాక్చువల్గా మన శరీరం స్పందించి వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి అంటాం కదా, ఇట్లా నిలబడతాయి. ఏదైనా ఒక సందర్భం, ఒక భయపడినప్పుడు కానీ, ఒక ఆశ్చర్యానికి గురైనప్పుడు కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. అయితే ఇతనికి కూడా అలాగే జరిగినప్పుడు అతనికి ఏమైందంటే దెన్ ఓకే, ఇప్పుడు దీని వెనుకున్నటువంటి ఆ భావాన్ని, ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంటో మీకు చెప్తాను నేను. అసలు దీన్ని ఎంత సీరియస్గా ఈ వచనాన్ని, లేదా ఈ తప్పుగా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి పదాన్ని ఎందుకంత సీరియస్గా నేను తీసుకున్నానో, ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు అంత సీరియస్గా బోధించాడో ఇప్పుడు మీకు నేను చెప్తాను. చూడండి, ఇక్కడ మన తెలుగు బైబిల్లో ఒకని శ్వాసము నా ముఖము మీద కొట్టగా అని ఎలీఫాజు, తేమానీయుడు అని ఎలీఫాజు చెబుతున్నటువంటి మాటల్లో రాయబడి ఉంది. ఒకని శ్వాసము అని మాత్రమే రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ది స్పిరిట్ పాస్డ్ బిఫోర్ మై ఫేస్, ఆత్మ అని రాయబడి ఉంది. ఒకని శ్వాసము అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంటే, ఇంగ్లీష్ బైబిల్లో మాత్రం ఒక ఆత్మ నన్ను దాటికి వెళ్ళింది, నా ముందు నిలబడింది, నాతో మాట్లాడుతుంది అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. సో చూడండి, ఇక్కడ ఒకని శ్వాసము అనడం వలన ఏమవుతుందంటే, మనం దాన్ని అంత డీప్గా తీసుకోం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ ఒకని శ్వాసము అనేది విషయం ఏంటంటే, సాతాను ఎలీఫాజుతో మాట్లాడుతున్నాడు. ఒక దురాత్మ ఎలీఫాజుతో అంటే యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫాజుతో ఒకానొక క్షణంలో తన జీవితంలో తను నిద్రపోతున్న ఒక రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. అయితే ఏం మాట్లాడాడనంటే, ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ని దేవుని గూర్చి ఎలీఫాజుకి సాతాను ఇస్తున్నాడు. ఏమన్నా చూద్దాం. అందుకే నేను దీన్ని ఎంత సీరియస్గా ఎందుకు తీసుకున్నామనంటే చూపిస్తాను. చూడండి, మీకు 13వ వచనం నుంచి యోబు 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి అండి. గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. 12వ వచనం నుంచి చదువుతానండి, ఐఎమ్ సారీ 12వ వచనం. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతిని. చూసారా, ఒకడు ఎవరో తన చెవిలో గుసగుసలాడినట్లుగా అనిపించిందంట తను నిద్రపోతున్నప్పుడు. ఇక్కడ రాయబడి ఉంది కదా 13వ వచనంలో, గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగను. ఈ సమయంలో ఒకడు వచ్చి, ఒక ఆత్మ వచ్చి మాట్లాడుతుందంట ఎలీఫాజు తోటి. ఇక్కడ మన తెలుగు బైబిల్లో ఒకని శ్వాసం అని రాయబడి ఉంది కదా, అయితే ఇంగ్లీష్ బైబిల్లో ద స్పిరిట్ కేమ్, స్పిరిట్ పాస్డ్ బిఫోర్ మై అని ఉంది. సో నా శరీరం పులకించెను, అది నిలువపడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని.
ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను, మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా, ఆయన తన సేవకులను నమ్ముట లేదు. ఏంటి చెప్పిన, ఆ ఆత్మ లేదా ఆ సాతాను వచ్చి ఎలీఫజుతో ముందు నిలబడి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, కానీ తను గుర్తుపట్టలేకపోతున్నాడు. తనకు తెలుస్తుంది కానీ దాని రూపం ఏంటో గుర్తుపట్టలేకపోతున్నాడు. కానీ ఒక ఆత్మని మాత్రం చెప్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ఆత్మ అని మాత్రం చెప్తున్నాడు, మనిషి అని చెప్పట్లే. అయితే ఇక్కడ విషయం ఏంటి, ఏం చెప్తున్నాడంటే వాడు, నరులు ఏమనగా మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, అంటే మర్త్యులు అంటే హ్యూమన్స్, నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. ఇక్కడ దేవుని గురించి మనిషికి సాతాను బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. లేదా మనుషుల్ని దేవుడు నమ్మట్లేదు, మనుషులంటే దేవునికి ఇష్టం లేదు అని సాతాను ఎలీఫజు అనే వ్యక్తికి చెబుతున్నాడు. అంటే ఎక్కిస్తున్నాడు అంటాం కదా, దాన్ని ఏమంటారు, గొడవలు పెట్టడము, చాడీలు చెప్పడం అంటారు కదా, ఆ విధంగా సాతాను ఇక్కడ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇంకో చూద్దాం. 19వ వచనం, జిగటి మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోగినట్లు చితికిపోయి వారి యందు మరి ఎన్ని కనుగొనును. ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుందురు. వారి డేరా త్రాడు తెగవేయబడును, వారు బుద్ధి లేకయే మృతి నొందుదురు. అలాగనే జరుగుతున్నది కదా. చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూడండి. సాతాను దేవుడికి మనుషులంటే ఇష్టం లేదు, ఆయన తన దూతల యందే లోపాలు కనుగొంటున్నాడు. తన దూతల యందే లోపాలు కనుగొనే ఆ దేవుడు మంటి ద్వారా చేసినటువంటి, జిగటి మణితో చేసినటువంటి మీ యందు ఎందుకు కనుగొంటాడు? ఇంకా చూస్తే మనుషులు ఉదయకాలమును చదువుతున్నాను ఒకసారి, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు. ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమైందురు. చూసారా, ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమై ఉంటారంట. అవునా? అది నిజమేనా? మనుషులు దేవుని దృష్టిలో ఎన్నిక లేని వారై ఉన్నారా? సదాకాలం వాళ్ళు నాశనం అయిపోతారా? ఎన్నిక లేకపోతే, దేవుడికి మనుషులంటే ఇష్టం లేకపోతే యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించుంటాడు? మనుషులంటే దేవునికి ఇష్టం లేకపోయి ఉండుంటే యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మన కొరకు ఎందుకు కార్చుంటాడు? మనమంటే ఇష్టం లేకుండా ఉండుంటే, మనం నాశనం అయిపోవాలని దేవుడు తలస్తే, అసలు మనల్ని ఆయన లెక్క చేయకుండా ఉండుంటే తన కుమారుని ఎందుకు పంపిస్తాడు? ఇంకా చూస్తే ఇంకా చాలా చాలా మాటలు చెప్తూ ఉన్నాడు. అతనికి బుద్ధి లేకయే, వారు బుద్ధి లేకయే మృతి నొందుదురు. అలాగనే జరుగుతున్నది కదా. చూడండి, ఇక్కడ సమయం లేదు కానీ ఎంత దారుణంగా సాతాను ఒక మనుషులను గూర్చి అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చూడండి, సాతాను ఏ విధంగా ఎక్కిస్తున్నాడు చూడండి. దేవునికి మనుషులంటే ఇష్టం లేదా? 100% ఇష్టమే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు రక్షించబడవాలని తన కుమారుడైన తన సొంత కుమారుని అనుగ్రహించాడు. ఆయన దేవునికి మనుషులంటే ఇష్టం లేకపోతే సాతాను ఇక్కడ చెప్తున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు వచ్చి మనలో ఎందుకు నివసిస్తాడు? మనలో ఎందుకు ఆయన నివసిస్తాడు? ఆయన తన రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధపరిచి పరలోకం ఎందుకు తీసుకుని వెళ్తాడు? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంగ్లీష్ బైబిల్ నుంచి మీకు ఇది ఎందుకు చూపించానంటే, ఈ మర్మము ఒకవేళ ఒక ఆత్మ అని ఇక్కడ రాయబడలేదు కాబట్టి చాలామందికి మర్మం అర్థం కాదు. ఇక్కడ ఒక ఆత్మని డైరెక్ట్గా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినట్టు ఇక్కడ రాయబడి ఉంటే, ఓహో ఇది ఖచ్చితంగా దురాత్మ లేదా సాతాను అని మనకు కనిపెడింది. ఆ కనిపెట్టడానికి ఛాన్స్ లేకుండా ఏదో చదువుకు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా
అలా కంటిన్యూ చేసి ఏదో పేరుకి మాత్రం చదువుతున్నాం అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోయేలాగిన ఇక్కడ ఒక్క వచనం మార్చేసింది. చూడండి, బైబిల్లోనే కాదు, మనం చదువుకునే ఎడ్యుకేషన్లో పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్. వెళ్ళారు అనే వచనం దగ్గర వెళ్తాను లేదా వెళ్తాము అనే పదానికి వెళ్ళాము అనే పదానికి చాలా తేడా ఉంటుంది. అంటే వెళ్ళాము అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాం, వెళ్తామంటే తర్వాత వెళ్తాం, అంటే జరగబోయేదని చెప్తున్నాం. సో అట్లాగే పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే స్పిరిట్, ఆత్మ అని రాయబడవలసినటువంటి చోట ఒకని శ్వాసము అని రాశారు. దాని వలన చాలామంది ఈ మర్మాన్ని గ్రహించలేరు. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఇంగ్లీష్ బైబిల్ చదవడం చాలా మంచిది. ఇంగ్లీష్ బైబిల్ చదవండి, నేర్చుకోండి. ఇంకా కొన్ని మిస్టేక్స్ అని చెప్పను కానీ కొన్ని అర్థాలు మారినట్లుగా తెలుగు బైబిల్లో కొన్ని పదాలు వాడారు. కొన్ని పదాలు ఇంగ్లీష్లో ఏ అర్థమైతే ఉందో అదే అర్థాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు. కొన్ని అర్థాలు మార్చినట్లుగా ఉండేటువంటి అర్థాలతో రాయడం జరిగింది. సో కొన్ని అవి నాకు తెలుసు. దేవుని చిత్తమైతే రాబోయే రోజులు అది కూడా నేను మీకు చెప్తాను. అసలు ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పానని అంటారా? ఎందుకనంటే సాతాను విశ్వాసులందరితోటి విశ్వాసులతోటి కాకుండా మనుషులతోటి ఏం చెప్తూ ఉంటాడంటే, దేవుడికి నువ్వు అంటే ఇష్టం లేదు, లేదా నువ్వు ఇన్ని పాపాలు చేస్తూ ఉన్నావు, నిన్ను దేవుడి దగ్గరికి రానవుడు, పాపాలు చేసుకోవాలంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు, లేకపోతే నువ్వు అసలంటే దేవునికి ఇష్టం ఉండదు, నువ్వు అది చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు అని ఏదో విధంగా అబద్ధాలు చెప్పి దేవుని దగ్గరికి రాకుండా చేయాలని చూస్తూ ఉంటాడు. సాతాను ఎప్పుడు కూడా మన మనస్సులు లేదా మన యొక్క చెవుల దగ్గరికి వచ్చి చాలాసార్లు గుసగుసలాడుతూ ఉంటాడు. అంటే గుసగుసలాడితే మానవ శరీరంతో కాదు కానీ ఆత్మీయంగా మనకి ఎవరు చెప్తున్నట్టుగా తలంపులు వస్తూ ఉంటాయి కదా, ఆ తలంపుల గురించి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే వాడు ఏమంటూ ఉంటాడంటే, నువ్వు విశ్వసిస్తున్నావు కానీ, నువ్వు నమ్ముతున్నావు కానీ ఇది జరగదు, నువ్వు ఇంకా నువ్వు విరమించుకోవడం మంచిది, నువ్వు ప్రార్థన చేయడం మానేయడం మంచిది, దేవుడు చెయ్యడు, నువ్వెందుకు ఇంత ప్రార్థన చేసినా కానీ దేవుడు చేయడు, దేవుని ప్రార్థన వినట్లేదు అని ఏదో విధంగా మనల్ని కృంగదీయాలని అస్తమాను సాతాను ఇదే విధంగా మనల్ని దేవుని గురించి ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దేవునికి అగనిస్ట్గా మాట్లాడి మనకి దేవునికి మధ్య బంధాన్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూసారా, ఎలీఫజు దగ్గరకు వచ్చి సాతాను ఎట్లా మాట్లాడుతున్నాడు, మనుషులంటే దేవునికి ఇష్టం ఉండదు, మనుషులను అసలు దేవుడు లెక్కే పెట్టడు అని ఏ విధంగా అయితే ఎలీఫజుతో ఆ దురాత్మ ఆ సాతాను మాట్లాడిందో అదే విధంగా మనతో కూడా జనాలతో, మనుషులతో, విశ్వాసులతో సాతాను అన్ని వేళలా ఏదో విధంగా దేవునిలో నుంచి పక్కకు తీసుకొచ్చేయాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అవునా కాదా? చూడండి అవ్వ దగ్గరికి సాతాను వచ్చి ఏం చెప్పాడు, ఇది నిజమా, ఈ పండు తింటే మీరు చనిపోతారా, మీరు చావనే చావరు, దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మీరు దేవదూతలు అవుతారని, మీరు ఇది తింటే మీరు ఒక మంచి స్థితిలోకి వెళ్ళిపోతారని, మీ కళ్ళు తెరవబడతాయని, మీరు దేవునిలాగా అవుతారని మిమ్మల్ని దేవుడు తినవద్దని చెప్పాడు, కాబట్టి మీరు తినొచ్చు అని దేవునికి అవ్వకి మధ్యన ఇటువంటి, దేవునికి మనుషులకి మధ్యన ఇటువంటి ఆ వ్యతిరేకతను పెట్టి ఎలాగని నమ్మించి అవ్వను మోసం చేసాడో తెలుసు కదా. అంతేందుకండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కూడా నువ్వు దేవుని కుమారుడువా, నిజమేనా, అయితే ఇక్కడి నుంచి దూకు, లేకపోతే ఈ బండని, ఈ రాళ్ళను రొట్టెలు చేసి తిను అని ఏ విధంగా యేసుక్రీస్తు వారిని సహితము వాడు ఎలాగన పడగొట్టాలని చూశాడో మనకు తెలుసు. కాబట్టి విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మ దేవునితో ముందుకు సాగాలి, ఆయన యొక్క నడిపింపుకు మనం లోబడాలి, ఆయన యొక్క అధికారముకు లోబడాలి, సాతానుని ఎదిరించాలి, వాడి యొక్క తంత్రములను పసిగట్టాలి, వాడి తంత్రములను తెలుసుకోవాలి, వాటిని తిప్పుకొట్టాలి. థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ఇటువంటి జ్ఞానము, ఇటువంటి విశ్వాసము, ఈ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. సండే లైవ్ వస్తుందండి 7 PM
ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్లో పాల్గొనండి. హోలీ స్పిరిట్ రెవల్యూషన్ తెలుగు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.